ఎందుకంటే కస్టమర్స్ కూడా ఒక్కసారి మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు అంటే నిజంగానే ఆ ప్రోడక్ట్ అనేది బెనిఫిట్ వాళ్ళకి అవుతుందనే వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఇంకా మందికి మీరు రీసెల్లర్స్‌గా ఏదైనా ఆపర్చునిటీ ఇస్తున్నారా? అది కాకుండా వాళ్ళ సొంత బ్రాండింగ్‌తో ఏమైనా వాళ్ళు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చా ఇలా? యాక్చువల్‌గా వాళ్ళ సొంత బ్రాండింగ్ కాదండి. ఇప్పుడు చాలామంది మన ప్రొడక్ట్స్‌నే వాళ్ళు ఒక చిన్న షాప్ లాగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారనమాట. సో దాని గురించే ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడేంటంటే ఆల్ ఓవర్ ఇండియా లేదా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఒక్క సిటీలో కూడా మన శ్రీదేవి హెర్బల్ అండ్ కోనే. బికాజ్ మన పేరుతో వాళ్ళు లేబులింగ్ వేసుకుంటే, వాళ్ళు అంత ఎఫెక్టివ్‌గా వాళ్ళు దాన్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు శ్రీదేవి హెర్బల్ అండ్ కో ఉంది. దాన్ని వేరే ప్రొడక్ట్‌తో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వేరే ప్రొడక్ట్‌తో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. బట్ దాన్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ మన ప్రొడక్ట్ అంటే మన పేరుతోనే వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ఏంటంటే మనం సపోర్ట్ చేస్తాము. అండ్ వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి, మనం కస్టమర్స్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు, ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి మనం బిజినెస్ ప్రొవైడ్ చేస్తామనమాట. సో మనమైతే మన పేరుతోనే బిజినెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది గూడా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే 10 బ్రాండ్ పేరుతో 10 యెస్. చోట్ల స్టోర్ ఉంటే యూనిఫార్మిటీ ఉండదు. అండ్ జనాలు కూడా దాన్ని రికగ్నైజ్ చేయరనమాట. యెస్. సో ఒకటే కంపెనీ పేరుతో 10 చోట్ల ఉంటే అరే నేను అక్కడ చూసాను అని ఒక యూనిఫార్మిటీ కూడా వస్తుందనమాట. అవును. సో ఫ్యూచర్ ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్‌లో అయితే బాగా సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్‌ని ఒక స్టేజ్‌కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 5 ఇయర్స్‌లో శ్రీదేవి హెర్బల్ అండ్ కోని మీరు ఎక్కడ చూస్తున్నారు? ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఆన్‌లైన్ అని చెప్పాను కదండీ. బట్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ షాప్స్ పెట్టుకోవాలని. సో నేను సెపరేట్‌గా ఒక షాప్ పెడదామని ఆలోచన ఉంది. మీ అందరి సపోర్ట్ వల్ల మేబీ ఒక వెరీ సూన్ తొందరగా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టు ప్రతి ఒక్క సిటీలో కూడా లైక్ గుంటూరు, విజయవాడ, తిరుపతి అన్ని సిటీస్‌లో కూడా నా ప్రొడక్ట్స్ సేల్ అవ్వాలి. అందరికీ హెల్ప్‌ఫుల్ అవ్వాలి. బికాజ్ ఇప్పుడు ఓన్లీ ఉన్న 10,000 కస్టమర్స్ కాకుండా ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి అన్నది నా ఆలోచన. చాలా మంచి ఆలోచన అండి. మా సపోర్ట్ తప్పకుండా మీతో ఉంటుంది. థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఈ మన ప్రొడక్ట్స్ వచ్చేసి ఓన్లీ ఆంధ్ర, తెలంగాణలోనే ఉన్నాయా? లేదంటే మనకు పాన్ ఇండియా లేదా మొత్తము ఇంటర్నేషనల్ కూడా సప్లై చేస్తున్నారా ఆల్ ప్రొడక్ట్స్ ఓవర్ అన్ని? ఇండియా ఉందండి. అన్ని చోట్లకి కూడా మనకి కొరియర్ సర్వీస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ అదర్ కంట్రీస్‌కి కూడా ఉందండి. అమెరికా అండ్ దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్‌కి కూడా మనం కొరియర్ చేస్తున్నామనమాట. చాలా మంచి విషయం అండి. అంటే హైదరాబాద్ నుంచి యెస్. దేశవ్యాప్తంగా ఒక మంచి బిజినెస్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు మనము మీ ప్రొడక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాము. మీ గురించి జర్నీ తెలిసింది యెస్. కాబట్టి యెస్. కొంత ప్రొడక్ట్స్ మీద కూడా కొంచెం మీరు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వ్యూవర్స్‌కి కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుందండి. ష్యూర్ అండి. డెఫినెట్‌గా. థాంక్ యూ. సో ఇప్పుడు మనము ప్రొడక్ట్స్ చూసుకుందాము. సో మన దగ్గర టోటల్ 40 ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! శ్రీదేవి యెస్. గారు. సో ఫస్ట్ అంటే మనం కంపెనీ మొదలుపెట్టినప్పుడు మనం స్టార్ట్ చేసింది ఏ ప్రొడక్ట్‌తో కొంచెం డీటెయిల్స్ తెలియజేస్తారా? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది బాత్ పౌడర్ అండి. దాంట్లో కూడా 4 వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ స్పెషల్లీ ఫర్ ఉమెన్ కోసం. బికాజ్ నేను చెప్పాను కదా! నా స్కిన్ డార్క్‌గా ఉండేది. హ్మ్. సో దాన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకున్నానో ఫస్ట్ దానికోసమే చందమామ బాత్ పౌడర్ ప్రిపేర్ చేశాననమాట. ఓకే. సో ఒకసారి అది చూద్దాము. ష్యూర్. చందమామ బాత్ పౌడర్. సో మనం నార్మల్‌గా ఏంటంటే మనకి బాడీ గురించి రెగ్యులర్‌గా యూజ్ చేయడానికి సోప్స్, బాడీ వాష్‌లు ఇలా ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే మన స్కిన్ మీద యూజ్ చేసే ప్రతీది కూడా ఏంటంటే మన స్కిన్ లోపలికి బ్లడ్‌లో కూడా కలుస్తుంది. సో దానివల్ల మన డెఫినెట్‌గా స్కిన్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుందన్నమాట. సో ఇది బాత్ పౌడరు చాలా సేఫ్. మనం ఆహారంగా ఏదైతే తీసుకుంటామో సో అలా మన శరీరానికి కూడా అదే యూజ్ చేస్తున్నాము. ఒక సోప్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇది యూజ్ చేస్తే మనకి అసలు సోప్ అనేది అవసరం లేదు. ఒకసారి ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. సో దీంట్లో ఏంటంటే మేము 19 హెర్బల్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసామన్నమాట. సో గ్రీన్ గ్రామ్, రైస్, బావంచాలు, కపూర్ కాచి, నాగరమూత్ర, ఆరెంజ్ పీల్, రెడ్ దాల్, ఆస్ట్రేలియన్ పింక్ క్లే, లెమన్ పీల్, వట్టివేర్లు, తులసి, మంజిష్ట, అలోవెరా, నీమ్, ములేతి, ముల్తానీ, ముద్ద కర్పూరము, శాండిల్, చిక్పీ, వీట్ ఫ్లోర్. సో ఇలా 19 హెర్బల్స్ వేసి ప్రిపేర్ చేసామన్నమాట. సో దీనివల్ల వాళ్ళ స్కిన్ అనేది
హెల్తీగా ఉంటుంది, అంటే ఆరోగ్యంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా వాళ్ళకి ఏంటంటే స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి, పింపుల్స్ని రెడ్యూస్ చేయడానికి, స్కిన్ అనేది వితౌట్ మాయిశ్చరైజర్ స్మూత్గా ఉండడానికి, ఇలా అన్నిటికీ ఒక డైలీ కేర్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ నాది డోంట్ గో ఫర్ బాత్ అని చెప్పి ఒక గూగుల్లో మనకి ఒక స్లోగన్ ఉందండి, ఒకసారి సెర్చ్ చేయండి, దీని గురించి ఇంకా డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో విన్నర్గా ఇది స్కిన్ కేర్ కోసం ఒక ప్రోడక్ట్ అనమాట. చాలా మంచి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయని ఇప్పటిదాకా మనము తెలుసుకున్నాము. సో ఇది కాకుండా మనకి ఇంకేమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకసారి అంటే చూపిస్తారా? ఇది ఉమెన్ కోసం అండి. అట్ ద Okay. సేమ్ టైం పిల్లలు, ఆహా. ఇప్పుడు మన స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది అవును. అండ్ పిల్లల స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది Gentle గా అనమాట. ఉంటుంది. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. Hmm. అండ్ కంపేర్ టు అంటే మన జనరేషన్ లో కావచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో కావచ్చు, అప్పటి స్కిన్ కొంచెం అన్ని పరిస్థితుల్లో తట్టుకోగలిగేది అనమాట, అన్ని వాతావరణాన్ని. బట్ ఇప్పుడు అలా ఉండట్లేదు, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిందే బేబీ బాత్ పౌడర్ అనమాట. సో చాలా మంది మదర్స్ యూజ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో వాళ్ళది హెల్దీగా ఉందని, పట్టుకుంటే చాలు చాలా స్మూత్ గా ఉంది అని చెప్పి, అండ్ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయింది అని చెప్పి, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇది మన బేబీ బాత్ పౌడర్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.